హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాండ్స్ కటింగ్ అండి. 1/2 ఇంచ్ తీసుకోవాలి, 8 ఇంచెస్కి మార్జిన్ చేసుకోవాలి, 3 ఇంచెస్ డౌన్కి. ఇలా హ్యాండ్తో మెజర్మెంట్స్ తీసుకోవాలండి. చంక భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 5 ఇంచ్ అండి హ్యాండ్స్. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి. ప్రిన్సెస్ కట్ది. ఇలా బ్లౌజ్ మెజర్మెంట్స్తో అండి. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. షోల్డర్ పైన కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. మీరు బ్యాక్ సైడ్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ 6 అండి, ఇక్కడ 1.5. కట్ చేసుకోవాలండి ఇలా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఫ్రంట్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మీకు ఫ్రంట్ ఏ నెక్ కావాలంటే ఆ నెక్ డ్రా చేసుకోవాలండి. నేను స్టార్ నెక్ పెట్టుకున్నా. మీకు ఎంత డీప్ కావాలంటే అంత డీప్గా పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఫ్రంట్కి చంక డౌన్ కొద్దిగా లోతు తీసుకోవాలండి. ఏ సైజ్ వర్క్ అయినా అని కూడా 2.5 తీసుకోవాలండి. ఇక్కడ 2.5 తీసుకోవాలి. ఇక్కడ పైకి 1 ఇంచ్ వేసుకోవాలండి. ఇక్కడ 10 అండి పైనుంచి. ఇక్కడ 3.5. మీకు ఏమైనా సైజ్ మెజర్మెంట్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇలా డ్రా చేసుకోవాలండి. ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి. పైకి 1 ఇంచ్ తీసుకున్నాక దాని నుంచి డ్రా చేసుకోవాలి.
ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి, ఇలా డౌన్కి చేసుకోవాలి. సింపుల్ ప్రిన్సెస్ కట్ ఇలా కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే ప్రిన్సెస్ కటింగ్కి ఇక్కడ మనం జాయింట్ చేసుకుంటాం కాబట్టి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా ఉండాలి. ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలండి, ఇక్కడ కట్ చేసుకోవాలి మనకు షేప్ క్లియర్గా నీట్గా రావడానికి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని కట్ చేసుకోవడం అండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.